జై భీమ్ మిత్రులందరికీ పొద్దున్నే వీడియోకి రావడానికి గల కారణం ఏంటంటే, నేను సోషల్ మీడియాలో చూస్తున్నాను. హర్ష కుమార్ గారు మాట్లాడింది, రఘురామకృష్ణరాజు గారు మాట్లాడింది. అసలు హర్ష కుమార్ మాట్లాడేదానికి పొంతనలు ఉండవు, రఘురామకృష్ణరాజు మాట్లాడేదానికి కొద్దిగా క్లారిటీ ఉంటుంది. అంటే మన పూర్వీకులు ఇలా బతికారు మీరు అని చెప్తాడు రఘురామకృష్ణరాజు గారు. స్టోరీ చెప్పిపోతాడు, దానికి అర్థం ఉంది. రఘురామకృష్ణరాజు గారు చెప్పేదానికి అర్థం ఉంది, దాన్ని మనం కూడా నమ్మొచ్చు. ఎందుకంటే మన పేటలో రాములవారి గుడి ఉండేది. దాంట్లోనే గొంతమ్మని పెట్టుకునే వాళ్ళు. గొంతెలమ్మక రూపం లేదు, అది కరెక్ట్. రఘురామకృష్ణరాజు చెప్పింది విన్నాను. ఆ నాగేంద్రుని పెట్టాక గొంతులమ్మని తీసుకొచ్చి నంది దగ్గర పెట్టి ఆ నందిని పచ్చి ఊరేగిస్తారు. ఆ నంది కింద మళ్ళీ నందిని చేస్తారు, అది నిమగ్నం చేస్తారు. అది హర్ష కుమార్ గారు తెలీదు. రఘురామకృష్ణరాజు మన గురించి రఘురామకృష్ణరాజు గారు చెప్తున్నాడు. ఎందుకు చెప్తున్నాడు? రఘురామకృష్ణరాజు గారు రాజులు కాబట్టి, రాజులలో ఆ పాండవుల ఒక విధానం తెలుసు కాబట్టి ఆయనకు ఆ పట్టు ఉంది. ఇప్పుడు గొంతమ్మ ఎలాగొచ్చిందో మన పేటలోకి, గొంతెలమ్మ ఎలా వచ్చిందో, మన పూర్వీకులు ఎలాగెళ్ళారు, అసలు రిజర్వేషన్లు ఎందుకు వచ్చినాయో. బాబాసాహెబ్ అంబేద్కర్ కాషాయం ధరించారు కదా అంబేద్కర్ గారు. మీరు ప్రతి ఓటు నిన్న మొన్న చూసాను రాజమండ్రిలో, ఎవరిది ఆదినారాయణ రెడ్డి గురించి. ప్రతి ఓడు నీలకొండ వాళ్ళు వేసేస్తారా మీరా? ప్రతి ఓడు నీలకొండ వారు వేసేస్తారు, అంబేద్కర్ని అడ్డెట్టుకుంటారు. అంబేద్కర్ ఆశయాలు మాత్రం తొంగలో తొక్కుతారు. అరే అంబేద్కర్ ఆశయాలు తొంగలో తొక్కిన కొడుకులు నీలకొండ వేసుకుంటున్నారా? జై భీమ్ అని ఎందుకు అంటున్నారా? ఇప్పుడు నేను అనేది ఏంటంటే, నాకు ఇంటి పేరు ఉంటుంది, నాకు పుట్టిన బిడ్డ కానీ నేను మా నాన్నగారికి నా ఇంటి పేరు కానీ ఒకటి ఉంటుంది. ఆడే వారసులు అవుతాడు తప్ప జై భీమ్ అని ఏంట్రా దొంగ నా కొడకల్లారా? జై భీమ్ ఏంటి? జై భీమ్ అని అంబేద్కర్ని అడ్డెట్టుకుంటారని నీలకొండ వేసుకుని. మీరు క్రిస్టియన్స్ మతంలో ఉన్నవాళ్ళు క్రిస్టియన్స్ని ఫాలో అవ్వండి. అది ఏదో ఉంటుంది, అది వేసుకున్నారు. తెల్లకొండ ఏది వేసుకున్నారు అది వేసుకుంటారు. అంబేద్కర్కి చెడ్డ పెట్టేస్తారంటారు. ఎవరై మీకు నేను మళ్ళీ చెప్తున్నాను, అంబేద్కర్ పిల్లల ఉసురు, ఆయన కుటుంబం ఉసురు మీకు తగిలి కదరా నా కొడకల్లారా. మీ అమ్మ అంబేద్కర్ని అడ్డెట్టుకుని బతికి నా కొడుకు అని రిజర్వేషన్లు అడ్డెట్టుకుని నా కొడుకులు అని మొట్ట గుడిసిపోతారు నా కొడకల్లారా. అంబేద్కర్ ఆయన పిల్లల్ని చంపుకున్నాడు. మీ గురించి మీ అమ్మ ఏంటి అర్థమవుతుందా అసలు మీకు? మాట్లాడతలేదు. రఘురామకృష్ణరాజుని నేను చర్య తీసుకుంటే 24 గంటల్లో కస్టడీ చేయగలను దమ్మున్నవాడు నేను. మీరు ఎవడన్నా చేయగలరేంట్రా? ఎస్సీలో పుట్టి మాలమాదిగ నా కొడుకులు ఎవడన్నా చేయగలరా? నేను చేస్తాను. అలాగా రఘురామకృష్ణరాజు 24 గంటల్లో లోనేయించగలను. రఘురామకృష్ణరాజుని 24 గంటలే మళ్ళీ లోనేయించగలను. ఏంటో మీరు కసోపేమో క్రిస్టియన్స్ అంటారు, కథేమో దళిత క్రైస్తవులు అంటారు. ఒక మొట్టకు పుట్టిన బూట్లు వచ్చేస్తున్నాయి. ఒక నీరుకు పుట్టినోడు అవుతే ఒక విధానంగా ఉంటాడు. మీకు దేవుడు అవుతే దేవుళ్ళ చూసుకోండి. అంటే ఇక్కడ రాజ్యాంగం ఉంది, రాజ్యాంగానికి ఒక కట్టుబడి ఉంది. రాజ్యాంగానికి జేబు కొట్టినోడిని తీసుకెళ్ళి జైల్లో పాడేస్తున్నారు, దొంగసారామ్మను జైల్లో పాడేస్తున్నారు. దీనికి అలా కాదా? నేను అమ్ముకుంటానంటే దెంగనెత్తదా దొంగసారా? కట్టుబడి లేవు. నోరు కాదా కూడు కాదా తినేది? పెంట తింటున్నారా? ఏం మాట్లాడతారా మీరు? అసలు నీ స్టోరీ అని నీకు తెలీదు, నీ పుట్టుపూరుకు ఎత్తాలు నీకు తెలీదు. పెంట చేసి పడేస్తున్నారు దళిత జాతిని. రాజు అన్నవాడు మా పేటలో కొత్త కట్టేసి వాళ్ళు మీరు కట్టగలరా? 50 మంది కుర్రను లోనయించాడు. ఓన్లీ కోయ మోసిన రాజు వల్లనే 50 మందిని లోనయంతాం. కొయ్య మోసిన రాజే చేయించాడు ఈ పని. 50 మందిని రెచ్చగొట్టి వాళ్ళని రఘురామకృష్ణరాజు మీదకి పంపించి, అక్కడికి వస్తున్నాడని తెలుసు కదా, బందోబస్తు వస్తాడని వాళ్ళందరికీ కర్రలు ఇచ్చి పంపిస్తాం. మోసిన రాజు పంపించాడు, ఎవడు పంపించాడు? మీరు గుద్దగిల్లినట్టు కదా వెళ్తాం. ఇప్పుడు ఆ 50 మందికి దిక్కు ఎవడరా? ఎవడు తీసుకొస్తాడు? మీరు 50 మంది కుటుంబాన్ని కాపాడి నా కొడుకు ఎవడరా? రెచ్చగొడతారు నా కొడకల్లారా.
సామర్థ్యం ఎలాగో అది ఎలా చేద్దామన్నది ఇవ్వలేదు. రెచ్చగొడతాం, కులాల పేరున మతాల పేరున రెచ్చగొడతాం. మీకు గొడవలు కావాలి, మీరు ఎదుగుదలకే మీరు వెళ్ళాలంటే 10 మంది వచ్చేయాలి. అసలు గొంతెలం పండుగ ఏంటన్నా తెలుసా మీకు? అసలు రాముడు కృష్ణుడు అంటే ఏంటో తెలుసా? హిందుత్వం గురించి తెలుసా అసలు మీకు? మీకు ముట్టకు రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారు? మొట్ట కూడా ఇచ్చారా? మీకు అంటరాంతానం ఉంది కాబట్టి రిజర్వేషన్ ఇచ్చారు. కుల వ్యవస్థ ఉంది కాబట్టి రిజర్వేషన్ ఇచ్చారు. మీకు కుల వ్యవస్థ అక్కర్లొద్దు, బేపనోళ్ళ పిల్లలను చేసేసుకోవాలి, కొమ్మోళ్ళ పిల్లలను చేసేసుకోవాలి. మీకు కులం అక్కర్లొద్దు, ఇంకా అంటరాంతానం ఉండకూడదు. మీకు మాత్రం మీరు అట్రాసిటీ కేసులు ఎట్టారు. ఏమి చేస్తారా? ఆడ మందకృష్ణ మాదిగాడు ఆడొచ్చేసి తెలంగాణ నుంచి వచ్చేసి ఈ మధ్యన మోడీని తమ్ముడు అన్నయ్య అంటున్నావు కదరా, మరి అక్కడికి వెళ్ళి ఖండించవచ్చు కదా. మందకృష్ణ మాదిగా చెడు పుట్టావు కాసేపు. ఇప్పుడు దాకా ఎవడు మాట కూర్చో, ఇప్పుడు వచ్చి ఏపీకి తగులాడు చెప్పిపోతున్నావు. ముదుకౌరులు, బేపనోళ్ళు, కృష్ణుడు మా బావగారు, రాముడు మాకు ఇది, జాంబవంతులు మీది. ఈ తోకలేని కోతులు దగ్గర తగులాడ నీకు పెట్టుకుంటాక మళ్ళీ గొడవ మీద తిరుగుతున్నావు ఇక్కడ. మందకృష్ణ మాదిగా మీకేం మళ్ళీ చెప్తున్నాను, మందకృష్ణ మాదిగా, హర్షకుమార్ మీ అందరికి ఒకటే. కులం కింద చూడండి. మనకే కుల వివక్షత ఉంది. మాకు రిజర్వేషన్లు కావాలి. మీ పిల్లలు ఎదిగిపోయారు, మీరు ఎదిగిపోయారు. మీ బాబులు సంపాదించింది కాదు. మీరు అబద్ధాలు ఆడో, అడ్డంగా వెళ్ళో, దొంగతనాలు చేసి, ఇంకొకరిని మోసం చేసి మీరు ఎదిగారు. మాకు ఇక్కడ మా ఎదుగుదల కావాలి, మా పిల్లల భవిష్యత్తులు కావాలి. మేము ఇలాగుంటాం. ఈ విషయాల్లో ఎవడన్నా హరే ఎవరైనా హరే నాకు సపోర్ట్ ఇచ్చే వాళ్ళు ఉంటే నా ఫోన్ నెంబర్ స్క్రీన్ మీద పెడతాను, నాకు ఫోన్ చేయండి. వీళ్ళు అంత చూస్తాను నేను. రఘురామకృష్ణరాయని 24 గంటలే ఎంత లోన రఘురామకృష్ణరాయనే అక్కడ పేటలోకి అతను రావటం ఏంటి? అసలు పేటలోకి వస్తే రాముడు మా పేటలో మా ఊళ్ళో ఉంది, సచ్చివాడు ఉంది, గుడి ఉంది. మా ఊళ్ళో రాజులు రానిస్తామా? రానివ్వం. మా గుడి ఉంది ఇక్కడ, మీరు తెలుసుకోండి. ఆడు ఊరు మనకెంత దూరం, మన ఊరు ఆడికంతే దూరం. కానీ దీంట్లో మన మనోభావాలు దెబ్బతీస్తే మాత్రం అందరూ సహించరు. ఇది కరెక్ట్ కాదంటే అంటాను నేను. అంబేద్కర్ బౌద్ధ మతం తీసుకున్నాడు, ఇవన్నీ పడలేక బుద్ధిజం తీసుకున్నాడు. అలాగే సామ్రాజ్యంగా బుద్ధిజం తీసుకున్నాడు అంటే నీలకొండ వేసుకోండి. నీలకొండ వేసుకుని వాడు ప్రతి ఓడికి చెప్తున్నాను. అంబేద్కర్ని అడ్డెట్టి నీలకొండ వేసుకుని నేను యేసుబాబు మతంలో ఉంటాను, నేను క్రిస్టియన్స్ కింద ఉంటానంటే ఊరుకోం. డోంట్ కేర్. నా స్క్రీన్ మీద నా నెంబర్ పెడుతున్నాడు. ఎవడన్నా సపోర్ట్ ఇచ్చి ఉంటే నాకు ఫోన్ చేయండి. జై భీమ్.